జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కారు పార్టీ రెండో స్థానానికి పరిమితమైంది. గ్రేటర్ సిటీలో రెండో సిట్టింగ్ సీటును బీఆర్ఎస్ కోల్పోయింది. ఎన్నికల్లో జరిగిన అక్రమాలను చూపించి తమ ఓటమికి సాకులు చెప్పదలుచుకోలేదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూటిగా చెప్పారు. ఉప ఎన్నిక ఫలితంపై సమీక్ష నిర్వహించుకుంటామని స్పష్టం చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బాగా కష్టపడ్డామని చెప్పారు కేటీఆర్. ఓటమి కలిగించిన నిరాశ తాత్కాలికమేనని, అన్నింటినీ అధిగమిస్తామన్నారు కేటీఆర్. మాగంటి గోపీనాథ్ మృతి కారణంగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సతీమణి సునీతను బరిలో దింపింది ఆ పార్టీ నాయకత్వం. కారు పార్టీ పోరాడి ఓడింది. 25,000 ఓట్ల తేడాతో మాగంటి సునీత ఓడిపోయారు. అధికారం కోల్పోయిన 2 ఏళ్ల తరువాత జరుగుతున్న ఈ ఉప ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉప ఎన్నికల్లో గెలవడం ద్వారా రాష్ట్రంలో తామే బలమైన రాజకీయ శక్తిగా నిరూపించుకోవాలని చాలా కష్టపడింది. పార్టీ అధినేత కేసీఆర్ మినహా మిగిలిన నాయకత్వం అంతా జూబ్లీహిల్స్ లో విజయం సాధించాలి అనే లక్ష్యంతో చాలా శ్రమించారు. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావుతో సహా ఎమ్మెల్యేలంతా తమ అభ్యర్థి కోసం చెమటోడ్చారు. కానీ ఫలితం అనుకున్న విధంగా రాలేదు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఉప ఎన్నికలు జరిగితే గెలుపు కారు పార్టీదే అన్నట్లుగా ఉండేది. ఇక 2014లో రాష్ట్రం ఏర్పడిన తరువాత 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తన హయాంలో జరిగిన ఉప ఎన్నికల్లో అత్యధిక విజయాల్ని తన ఖాతాలో వేసుకుంది. అధికారం కోల్పోయిన తరువాత జరిగిన 2 ఉప ఎన్నికల్లోనూ సిట్టింగ్ సీట్లనే కోల్పోయింది. జూబ్లీహిల్స్ లో గట్టిగానే పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఉప ఎన్నిక ఫలితంపై ఆత్మ పరిశీలన చేసుకుంటామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒక్క ఉప ఎన్నిక కోసమే కాంగ్రెస్ పార్టీ ఆపసోపాలు పడిందని, 10 ఉప ఎన్నికలొస్తే ఎలా ఎదుర్కొంటుందో చూస్తామన్నారు కేటీఆర్. ఇక్కడ కూడా 10 ఉప ఎన్నికలు జరుగుతాయని ఆశిస్తున్నాము. అయితే ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఒక్క ఉప ఎన్నికకే మరి ఇంత ఆపసోపాలు పడ్డారు కాంగ్రెస్ వాళ్ళు. మరి 10 ఉప ఎన్నికలు వస్తే వాళ్ళకి ముచ్చెమటలు బట్టి మరి రాహుల్ గాంధీని, ఇంకా ఇందిరాగాంధీని, ఇంకా సోనియా గాంధీని అందరినీ దించుతారేమో చూడాలి. కాబట్టి మేమైతే ధైర్యంగా లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చినా ఉప ఎన్నిక వచ్చినా అన్నీ ఎదుర్కొంటాం. మాకు కొత్త ఏం కాదు. ఇది 2001 నుంచి కొట్లాడుతూనే ఉన్నాం, భవిష్యత్తులో కూడా కొట్లాడతాం. మాకు ఎన్నికలేం కొట్లాడడం కొత్త కాదు. గెలుపులు ఓటములు అన్నీ చూసాం మేము. తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పట్టుపడుతోంది. ఇందుకోసం న్యాయ పోరాటం చేస్తోంది. ఖచ్చితంగా తమ నుంచి వెళ్లిపోయిన వారిపై అనర్హత వేటు పడుతుందని, 10 సీట్లకు ఉప ఎన్నికలొస్తాయని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. నిజంగానే మరో 10 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలొస్తే ఇక అధికార ప్రతిపక్షాల మధ్య పోరాటం ఎలా ఉంటుందో చూడాలి.